81, 85 జీవో గత ప్రభుత్వం ఇచ్చింది. వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఇచ్చింది. కానీ ఈ 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ మాకు ఎలాంటి స్పష్టత హామీ ఇవ్వలేకపోతుందన్న. ఎందుకు అని అంటే ఎప్పుడు అడిగినా ఏదో ఒక కారణం చెప్తున్నారు. మా ప్రభుత్వం కొత్తగా వచ్చింది అని కొన్ని రోజులు కాలయాపన చేసారు. దాని తర్వాత వరదలు అన్నారు, దాని తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు అన్నారు, మన ఎంపీ ఎన్నికలు అన్నారు, దాని తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నారు, దాని తర్వాత నానా రకాలుగా కబుర్లు చెప్పుకుంటూ వచ్చింది, కాలయాపన చేస్తుంది. కానీ ప్రభుత్వం స్పష్టమైన హామీ తీసుకున్నది. గత క్యాబినెట్ మీటింగ్లో 6వ తారీఖు స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. జీపీఓగా ఒక అధికారిని నియమించాలి, అది గత విఆర్ఓలు విఆర్ఏలను ఖచ్చితంగా తీసుకోవాలన్న ఆలోచనతోటి ఒక నిర్ణయం తీసుకున్నది. కానీ అందులో కూడా మమ్మల్ని గుర్తించలేకపోవడం మాకు చాలా బాధాకరము, దురదృష్టకరం అనే ఒక రకంగా మేము భావించాలి. ఎందుకంటే 2 సంవత్సరాలుగా ప్రభుత్వాలను, ఎమ్మెల్యేలను, మంత్రులను, అధికారులను తిరగరాని చోట్ల తిరుగుకుంటా మా సమస్య ఉన్నదని ప్రభుత్వానికి తెలియజేసినప్పటికి కూడా ప్రభుత్వంలో ఆ క్యాబినెట్ మీటింగ్లో మా యొక్క చర్చ రాకపోవడము, జీపీఓగా మాకు అవకాశం ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాము. ఎందుకనంటే మా దాంట్లో కూడా డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి ఉన్నతమైన విద్య చేసిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే విఆర్ఏగా అంటే రెవెన్యూ వ్యవస్థలో ఒక 15 సంవత్సరాలుగా మా తండ్రుల స్థానంలో మేము ఉద్యోగం చేస్తున్నాము. అపూర్వమైన అనుభవం మాకు ఉన్నది. అంటే కొత్తగా చేసేదానికంటే ఒక 10,500 జీతము ఆల్రెడీ ఇస్తుంది. వీళ్ళకే ఇంకొక 10,000 12,000 కలుపుకుంటే మేము కూడా ప్రభుత్వం దృష్టిలో నిరుద్యోగులకు ఒక 3,700 మందికి కూడా మేము ఇచ్చినామని మా సంఖ్య కూడా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ప్రభుత్వం చెప్తుంది 50,000 మందికి ఇచ్చినామని. కానీ మాకు కూడా ఇస్తే బాగుంటుందని ఈ యొక్క సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. ఆ యొక్క సమస్య మా ప్రభుత్వము పట్టించుకోపోసారిగా ఈరోజు ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. గతంలో కూడా 2023లో కూడా 80 రోజుల సమ్మె సుదీర్ఘంగా చేయడం జరిగింది. ఇదే ఇందిరా పార్కు దగ్గర సమ్మె చేస్తే గత ప్రభుత్వం కేసీఆర్ గారు చర్చలకు పిలుచుకొని మా విఆర్ఏ చేసి పెద్దలను తీసుకొని మాట్లాడి జీవో నెంబర్ 81 రిలీజ్ చేయడం జరిగింది. ఈ అందరికీ న్యాయం చేయండి అనే అంశాన్ని చేస్తే ఈ ప్రభుత్వము 2 సంవత్సరాల కాలయాపన చేస్తుంది. దయచేసి ఇప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మా కుటుంబాల పట్ల మీరు సానుకూలతను వివరించి మాకు ఆదుకోవాలని వేడుకుంటున్నాము. కదన్నా, మీరు చాలా రోజులు చేస్తూ ఉన్నారు, మేమే దగ్గరుండి కూడా చూస్తూ ఉన్నాము. ఇటు ప్రజాభవన్ కావచ్చు, అటు సెక్రటరేట్ కావచ్చు, అటు గాంధీ భవన్ కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి ఇల్లు కావచ్చు, అన్ని చోట్ల మీరు వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చారు. మా సమస్యను ఆదుకోండి, మా పరిస్థితి ఇదే అని చెప్పుకున్నారు. మరి ఇదే ప్రభుత్వం అది ప్రజాపాలన, ప్రజా సమస్యలు మేము నెరవేరుస్తున్నాము, మా దగ్గరికి ఏ ఇష్యూ వచ్చినా కూడా మేము పట్టించుకుంటున్నాం అంటుంది. మరి మీ ఇష్యూ ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న? ప్రధానంగా ఈ ప్రభుత్వానికి మీరు అన్నది 100 బాళ్ళు కరెక్ట్ అన్న. మా సమస్య న్యాయమైన సమస్య. ఇది ఎవరిదో ఉద్యోగం మాకు ఇవ్వమంటలేము, ఎవరిదో ఒక కొత్త జీవో ఇవ్వమంటలేము. గత ప్రభుత్వంలో జీవోను రిలీజ్ చేసిన జీవోను ఈరోజు ఇంప్లిమెంట్ చేయమని ప్రభుత్వాన్ని సానుకూలికంగా మేము వెతుకుతూ అడుగుతున్నాం. కానీ మా యొక్క సానుకూలమైన మంచితనాన్ని వాళ్ళు అలసటగా తీసుకొని చాతకాని వివరంగా వివర్తిస్తున్నారన్న. దయచేసి ప్రభుత్వానికి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈ యొక్క ప్రభుత్వంలో మా యొక్క న్యాయమైన సమస్య గతంలో ఇదే టెంట్ కింద ఇదే ధర్నా చౌక్ దగ్గర రేవంత్ రెడ్డి సార్ గారు, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి మా సమస్య గురించి ఒక 3 సార్లు ప్రభుత్వానికి కేసీఆర్ గారికి తన సొంత లెటర్ మీద వీళ్ళ సమస్యను, న్యాయమైన సమస్య వీళ్ళని పరిష్కరించండి అనేది కోరడం జరిగింది. ఇదే టెంట్ కింద మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు అదే పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి సారు దేవుని దయ వల్ల ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యిండు. మా సమస్య ఆయనకు తెలియంది కాదు. దయచేసి మా సమస్య అందరికీ తెలుసు, తొందరగా మాకు పరిష్కరించాలన్నది మీడియా ఉన్నప్పుడు మీ సమస్య తెలిసింది, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ఏం తెలుసలేదు? అదే అర్థమైతలేదు అన్న. ఇప్పుడు మా సమస్య అధికారం వస్తే ఒకలాగా, అధికారం లేకపోతే ఇంకోలాగా అదే అవుతుందన్న. అధికారంలోకి రాగానే మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ చేయకపోతే మా పార్టీ నేను దగ్గరుండి మీ విఆర్ఏలకు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న విఆర్ఏలు చాలా చిన్న ఉద్యోగస్తులు, చాలని వేతనాలతోటి తాత ముత్తాతల నుంచి వెళ్ళి వాళ్ళు కుటుంబాలలో ఒక వ్యక్తి చనిపోతే అక్కడ కాపలుగా ఉండాలి, ఒక ఊర్లో గొడవలు జరిగితే అక్కడ కాపలుగా ఉండాలి.
ఆ రెవెన్యూ వ్యవస్థకు ఎక్కడ ఏం భూమి ఉన్నదో, ఎక్కడ ఏ సర్వే నెంబర్ ఉన్నదో అనే విషయాలు అన్నీ తెలిసిన వ్యక్తిగా సార్ ఆ రోజు మాట్లాడడం జరిగింది. మా మంచి కోరి మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు మా సమస్యను, న్యాయమైన సమస్యను ఆ సారు పట్టించుకోలేకపోవడమే మాకు చాలా బాధ వేస్తున్నదండి. ఏం చెప్తారు ఫైనల్గా ప్రజాపాలన అని చెప్తున్నారు? ఈ యొక్క ప్రజాపాలన చెప్తున్న వ్యక్తి మన ప్రభుత్వము ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపుగా 50,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వేసినామని చెప్పింది. అయ్యా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. అందులో కేవలం మాది ఒక 3,000 కుటుంబాలు 3,797 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఈ కుటుంబాలు కూడా నిరుద్యోగాల కుటుంబాలే. ఈ కుటుంబాలు కూడా పేదరికంకు సంబంధించిన కుటుంబాలే. ఎవ్వరు కూడా ధనిక కుటుంబాలు లేరు. అందరూ ఈ యొక్క ఉద్యోగం గురించి 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేసుకొని కొంతమంది 340 మంది ఆల్రెడీ మరణించడం జరిగింది. ఆల్రెడీ వస్తుందా రాదా అన్న అపోహతోటి 340 మంది ఆల్రెడీ చనిపోవడం జరిగిందన్న. ఇంట్లో వారసులు కూడా భూములు ఇచ్చుకున్న వాళ్ళు, పైసలు ఇచ్చుకున్న వాళ్ళు కూడా ఆ అప్పుల బాధలకు తట్టుకోలేక సూసైడ్ చేసుకొని ఒక 50 మంది చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా మారండా యొక్క ప్రభుత్వము మా యొక్క పట్ల సానుకూలంగా వివరించి మాకు న్యాయం జరగాలని మేము వేడుకుంటున్నాము. ఈరోజు శుభదినం ఏంటంటే ఈరోజు అసెంబ్లీలో మా జనగామ జిల్లా నియోజకవర్గము శ్రీ గౌరవనీయులు పల్లరాజేశ్వర రెడ్డి గారు ఈ యొక్క సమస్య పైన మాట్లాడడం జరిగింది. గత అసెంబ్లీలో మాట్లాడాడు. ఈ అసెంబ్లీలో మాట్లాడితే ఈ యొక్క అసెంబ్లీలో గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరావు కూడా ఆ సార్ కూడా ఆ యొక్క రెస్పాన్స్ అయ్యండి అనేది శుభవార్త తెలుస్తుంది. ఒకవేళ మాకు కూడా న్యాయం జరగాలనేది మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాము.